కాకినాడ జిల్లాలో అట్టహాసంగా ద్వారంపూడి నామినేషన్ ప్రక్రియ సాగింది. అధిక జనసందోహం మధ్య అట్టహాసంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక జాతర మహోత్సవాన్ని తలపించింది. భారీగా ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు, క్రేన్లు, కచ్మాలలు, మహిళల కోలాటాలు, టప్పుల డ్యాన్స్, అదేవిధంగా కేరళ చండీ మేళతాళాల మధ్య ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఆనందభారతి గ్రౌండ్స్ నుండి భారీగా ఊరేగింపుతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోని రిటర్నింగ్ ఆఫీసర్ జై వెంకట్రావుకు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీ ఫారం ఇవ్వడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ద్వారంపూడి. జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు. శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా ఉంటూ సేవలు చేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ తో పాటు ఏ ఫామ్ ని, బి ఫామ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గెలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా